హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుందాం. ఈ ఓట్స్‌లో నేను పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్, బాదం గింజలు ఇలా మంచి పోషకాలతో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడానికి ఇది చాలా మంచి ఆప్షన్. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ రావడానికి కూడా సహాయపడుతుంది. వెయిట్ లాస్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళకు సరిపోయే ప్రోటీన్ సైజ్ తీసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఈ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వచ్చేసేయండి మరి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని దాంట్లో దోసపప్పు వేసుకుందాము. అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకుందాము. అలాగే పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా! అవి కూడా ఒక స్పూన్ వేసుకుందాము. అలాగే బాదం పప్పులు ఒక 5 వేసుకున్నాను. అలాగే 6, 7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేయండి. సోక్ చేయడం వల్ల ఉదయానికి ఇవన్నీ బాగా సాఫ్ట్ అయ్యి ఉంటాయి. మరుసటి రోజు ఉదయం ముందుగా బాదం పప్పు పైన ఉన్న పీల్ అంతా తీసేసుకుందాము. ఇప్పుడు నానబెట్టిన వీటిని వాటర్ అంతా పారబోసుకుందాము. పారబోసి ఇవన్నీ ఫ్రెష్ వాటర్‌తో 2, 3 సార్లు బాగా కడుక్కుందాం. ఇప్పుడు కడుక్కుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఒక గ్లాస్ పాలు తీసుకుందామండి. పాలనేవి కొద్దిగా వేడెక్కాలి. వేడయిన తర్వాత నేను 4 స్పూన్లు ఓట్స్ వేసుకున్నాను. నేను ఇవి మా ఇద్దరు పిల్లలకి చేస్తున్నానండి. మీకు ఇంట్లో ఎంతమందుంటే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక గ్లాస్ పాలు, 4 స్పూన్లు ఓట్స్ అయితే పెద్దవాళ్ళకి సరిపోతుంది. పిల్లలకి కాబట్టి నేను ఇలాగా ఇద్దరికీ సమానంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఓట్స్ అనేవి సిమ్‌లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా! ఇలా పొంగగానే మనము ఆఫ్ చేసేసుకోవాలి ఓట్స్‌ని. ఇలా ఆఫ్ చేసుకొని ఓట్స్ అనేవి బాగా మనం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా! సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ ఓట్స్‌లోకి నేను దానిమ్మ గింజలు తీసుకుంటున్నానండి. ఓట్స్‌లోకి దానిమ్మ గింజలు చాలా బాగుంటాయి. మీకు ఏదైనా నచ్చిన ఫ్రూట్ ఏదన్నా తీసుకోవచ్చు. స్ ఓట్స్‌లోకైతే దానిమ్మ గింజలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. దానిమ్మ గింజలతో ఓట్స్ చాలా బావుంటాయి. ఇప్పుడు స్వీట్‌నెస్ కోసం నేను హనీ తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ హనీ తీసుకున్నాను. నేను షుగర్ అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే షుగర్ హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి నేను హనీ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు హనీ వద్దనుకుంటే లైట్‌గా షుగర్ అనేది ఒక హాఫ్ స్పూన్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. పిల్లలకి కొద్దిగా జలుబు చేసింది కాబట్టి చియా సీడ్స్ అనేది యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత సీడ్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే మన ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇలా బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మీకు నచ్చిన ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ వేసుకొని మీకు నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన రమ్య మహాదేవ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.